హాయ్ హలో నమస్తే, నేను మీ ప్రియాని ప్రియా సూర్య ఛానల్కి స్వాగతం. ఇవాళ భోగి పండుగ. మేము మా ఇంటి ముందు మా ఊర్లో, అంటే నేను నెల్లూరు వచ్చాను అమ్మ వాళ్ళ ఇంటికి. సో మా ఇంటి ముందు ఎలా భోగి పండుగ చేసుకుంటామో మీకు అందరికీ చూపించాలనిపించింది. మేమైతే ఇలా చేసుకుంటాము. ఇల్లంతా సంక్రాంతికి క్లీన్ చేసుకుంటాం కదా. అప్పుడు మనము ఇంట్లో ఉండే చెత్త వస్తుంది కదా, ఆ చెత్తనంతా బయట ఒక సైడ్కి పెట్టేసి ఆ వేస్ట్ అంతా కూడా ఇలా భోగి మంటగా వేస్తాము. తాటాకులు కొని పెట్టుకుంటాము. తాటాకులు మా ఊర్లో అయితే భోగి ఆకులు అని చెప్పేసి ట్రాక్టర్లలో ఎద్దల బండి మీద తీసుకొచ్చి పల్లెటూరు వాళ్ళు అమ్ముతారు. కట్ట ఇంత అని వేసి అమ్ముతారు. ఎందుకంటే ఒక్కొక్క తాటాకు శాస్త్రానికి అలాగా ఒక పుల్లన్న వేయాలి అని అంటారు కదా. ఇది ఏంటంటే మన ఇంట్లో ఉన్న చీడ పీడ అంతా కూడా ఈ భోగి మంటల్లో కాలిపోయి బూడిదైపోవాలని చెప్పేసి మన పెద్దలు ఎప్పటి నుంచో ఈ భోగి మంటలు వేస్తారు. చలికాలం కదా, కొంచెం వెచ్చగా ఉంటుంది, చలి కాచుకున్నట్టు ఉంటుంది అనేసి ఇలా సాంప్రదాయం పెట్టారు. అందరం ఇదే ఫాలో అవుతుంటాము. మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ అయితే అస్సలు నిద్రపోయేది కాదు. ఎందుకంటే భోగి పండుగ రోజు దొంగతనాలు అవి జరుగుతాయనేసి అస్సలు నిద్రపోయేది కాదు. మా ఇంటికి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తిరుగుతూ ఉండేది, ఏమైనా వస్తువులు పోతాయేమోననేసి. నాకు ఆ మెమరీస్ అన్నీ గుర్తుకొస్తుంటాయి. ఈసారి మా నాన్న నిద్రపోలేదు, మేల్కొనే ఉన్నారు. మమ్మల్ని 3ంటికి లేపారు. మేము 3ంటి అప్పుడు వేసాము ఇది. ఇలా జరుపుకుంటాం మేమైతే. మాకు ఊరి నుంచి, అంటే పొలం నుంచి మా కౌలుకాడ అతను వచ్చి అదే మామిడాకులు, తేగలు, పచ్చి తేగలు ఎందుకు అంటే ఇందులో లాస్ట్ అయిపోయేటప్పుడు వేస్తారు శాస్త్రానికి. అవి కూడా అవి కాలుతాయి కదా, అవి చిన్నపిల్లలు అలా లోడుకొని తింటారనమాట. చాలా బాగుంటాయి అవి కూడా. ఇలా అంటే పండగ అంటే ఇదే కదా, సందడి సరదా ఇవన్నీ. ఈ భోగి మంటలు అయిపోయిన తర్వాత అందరూ వాకిళ్ళు కడుక్కొని ముగ్గులు అవి వేస్తారు. ఎవరు ముగ్గు బాగుంది అనే కాంపిటీషన్గా ఎవరి క్రియేటివిటీ వాళ్ళు వాడి వేస్తుంటారు. సో చాలా బాగుంటుంది. నేను కూడా చాలా సంవత్సరాలు అయిపోయిందనేసి వచ్చాను. తర్వాత యానాదోళ్ళు వస్తారు, అంటే వాళ్ళు భిక్షాటనకి వస్తారు. స్నానాలు అవి భోగి స్నానాలు, వెంటనే భోగి స్నానాలు చేసేయాలి. భోగి స్నానాలు చేసేసి బట్టలన్నీ ఉతికేసుకొని అలా నీట్గా పెట్టేసుకోవాలన్నమాట. యానాదాలు వచ్చే టైంకి మనం స్నానం చేసేసి బియ్యం పట్టుకొని గుమ్మం ముందు ఉండి వాళ్ళకి వెయ్యాలి. ఈసారి మా బాబు ఆ డ్యూటీ తీసుకున్నాడు, ఈసారి వాడు వేసాడు. సో చూడండి, ఇది పండగ విశేషం, భోగి పండగ విశేషం. సాయంత్రం అయితే చిన్న పిల్లలుంటే భోగి పళ్ళు పోస్తాము, దిష్టి పోతుంది అనేసి. మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు లేరు. మా బుజ్జిబాబుకి పోద్దాం అనుకుంటున్నాము. ఒకవేళ పోస్తే అది కూడా పోస్ట్ చేస్తాను. పెద్ద పాపే, ఊరికనే మా ముచ్చడి కోసం పోద్దాం అనుకుంటున్నాం. పోస్తే ఒకవేళ పోస్ట్ చేస్తాను. ఇలా ముగ్గులు వేసాము. నా ముగ్గు నచ్చితే కామెంట్ రూపంలో ఎలా ఉందో చెప్పండి, ఓకేనా? ఓకే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.